కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. లాస్య నందిత మరణించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడం తనను ఎంతో బాధించిందని విచారణ వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. లాస్య నందిత మృతదేహానికి పటాన్చేరు ఏరియా ఆసుపత్రిలో కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్పై పటాన్చేరు సమీపంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఓఆర్ఆర్పై జరిగిన ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో కారులో ఎమ్మెల్యేతో పాటు ఉన్న పిఏ ఆకాష్, డ్రైవర్ గాయపడ్డారు. ప్రమాదంతో ఎమ్మెల్యే లాస్య తీవ్రంగా గాయపడి మరణించారు. గాయపడిన పిఏ ఆకాష్ ను మదీనాగూడలోని శ్రీకర ఆసుపత్రికి తరలించగా డ్రైవర్ను చందానగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి సరిగ్గా 10 రోజుల క్రితం నల్గొండ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ సభ తిరిగి వస్తున్న క్రమంలో లాస్య కారు ప్రమాదానికి గురైంది. లాస్య ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో ఓ హోంగార్డు మరణించాడు. ఈ ఘటనలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఆ రోజు కారును వేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. లాస్య నందిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. ఆయన అడుగుజాడల్లో 2017లో లాస్య రాజకీయాల్లోకి వచ్చారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి గెలుపొందారు. మరోసారి 2021 ఎన్నికల్లో కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో మరణించారు. దీంతో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక లాస్యను వరుస ప్రమాదాలు వెంటాడాయి. గతంలో లిఫ్ట్లో ఇరుక్కుని ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం 10 రోజుల క్రితం నల్గొండ బీఆర్ఎస్ సభకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మరోసారి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు మరణించగా ఆమె గాయాలతో బయటపడ్డారు. తాజాగా జరిగిన ప్రమాదం ఆమె ప్రాణాలను కబలించింది. దీంతో వారి కుటుంబంలో పెను విషాదం కలిగించింది. సరిగ్గా ఏడాది క్రితం ఆమె తండ్రి సాయన్న అనారోగ్యంతో మరణించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఓఆర్ఆర్లో అంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటి? లాస్య నందిత ప్రమాదంలో మృత్యువాత పడింది. లాస్య నందిత ప్రమాదానికి కారణం ఏంటనేది ప్రస్తుతం పటాన్చెరు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో నిద్రమత్తులో ఉండడం వల్ల, మరోవైపు ఫాగ్ ఎక్కువ ఉండడం వల్లనే అదుపు తప్పి ఆ పక్కనున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకు ఉన్నటువంటి రేలింగ్ కు ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రమాదం జరిగినటువంటి వెంటనే మనం చూస్తున్నటువంటి అమేజ్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే తలకు బలమైనటువంటి గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే మనం చూస్తున్నటువంటి అమేజ్ హాస్పిటల్ నుండి లాస్య నందిత మృతదేహాన్ని అయితే మాత్రం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. మరికొద్దిసేపట్లో గాంధీ హాస్పిటల్లో మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ప్రమాదానికి కారణం ఏంటనేది పోలీసులు కూడా ప్రస్తుతం అయితే
అక్కడ జరిగినటువంటి ప్రమాద దృశ్యాలు కావచ్చు, ప్రమాద స్థాయిని చూసి ఒక అంచనా కూడా రావడం జరిగింది. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా దానిపైన వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా అధికారికంగా పోలీసులు ప్రమాదానికి కారణాలు ఏంటనేది ఇంకా చెప్పనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక గడిచినటువంటి 3 నెలల నుంచి కూడా లాస్య నందితకు ప్రమాదాలు వెంటాడుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే నల్గొండ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా ఫిబ్రవరి 13వ తారీఖున కూడా ఆమె ప్రమాదానికి గురి అయినటువంటి సందర్భం ఉంది. ఆమెకు తలకు గాయమైంది. ఆ గాయం నుండి కోలుకునే లోపే మూడోసారి ప్రమాదం జరిగింది. మూడోసారి ప్రమాదంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగినటువంటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇక కొద్ది రోజుల క్రితమే లిఫ్ట్లో ఇరుక్కొని దాదాపు 3 గంటల పాటు ఆమె లిఫ్ట్లోనే ఉండిపోయింది. నానా అవస్థలు పడి ఆమెను కూడా బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కాబట్టి గడిచినటువంటి 3 నెలల నుంచి ఆమెను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. చివరికి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగినటువంటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రమాదంలో లాస్యతో పాటు హోంగార్డు మృతి చెందారు. మరోవైపు పిఏకు గాయాలు కావడంతో ఆయన హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఇక డ్రైవర్ కూడా ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ఇక ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ కొన్ని క్లూస్ను కూడా సేకరించారు. నిద్రమత్తు, మరోవైపు అతివేగంగా డ్రైవ్ చేస్తూ ఈ రైలింగ్ ఉన్నటువంటి కారును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు కారును మరొక లారీ ఢీకొట్టింది అనేటువంటి అంశం వెలుగులోకి వస్తుంది. కానీ దానిపైన అయితే మాత్రం పోలీసులు నిర్ధారించలేదు. ఎందుకంటే ఒకవేళ లారీ కారును ఢీకొట్టినట్లయితే వెనుక భాగం పూర్తిగా డ్యామేజ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా జరగలేదు. ఖచ్చితంగా నిద్రమత్తులోనే డ్రైవరు ఆ రైలింగ్ ఢీకొట్టాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఏవైతే లారీ ఢీకొట్టింది అనేటువంటి అంశం ఉందో దానిపైన కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎక్కడా కూడా అలాంటి అనువాలు లేవనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పటాన్చెరు పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. ఎందుకంటే తెల్లవారుజామున కావడం, మరోవైపు ఫాగ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె సికింద్రాబాద్ నుండి సదాశివపేటకు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఆమె ప్రమాదం జరిగినటువంటి సమయంలో దాదాపు 5 గంటల 15 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగిందనేది ప్రస్తుతం అయితే గుర్తించడం జరిగింది. వెంటనే మనం చూస్తున్నటువంటి హాస్పిటల్కి తరలించినప్పటికీ కూడా ఆమె అప్పటికే అపస్మారక స్థితిలోకి వెయ్యి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తలకు బలమైనటువంటి గాయం కావడం, మరోవైపు తీవ్ర రక్తస్రావం జరగడంతో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ప్రస్తుతం అయితే మాత్రం అందరినీ కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. అతి చిన్న వయసులోనే ఆమె ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 3 నెలల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోతుందని ఎవరు భావించలేదనేది వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే గత 3 నెలల నుండి ఆమెకు ప్రమాదాలు వెంటాడుతున్నప్పటికీ కూడా 3వ ప్రమాదంలో అయితే మాత్రం ఆమె ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇక్కడి నుండి గాంధీ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో 12 గంటలకు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత ఎన్ని గంటలకు అక్కడ కార్యక్రమాలు చేస్తారనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు ప్రమాదానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. పవన్, ప్రవీణ్, అంటే ప్రమాద దృశ్యాలు ఎలా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి సీసీ ఫుటేజ్లు ఏమైనా సేకరించారా? పోలీసులు అవి ఏమైనా బయటకు వచ్చాయా? ఏంటి అప్డేట్స్ ఏంటి? అయితే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో అయితే మాత్రం ఎలాంటి ఫుటేజ్ అయితే లభ్యం కాలేదు. ఎందుకంటే అది ఔటర్ రింగ్ రోడ్డు. కేవలం అంటే స్పీడ్ గన్స్ కూడా మధ్యలో పెట్టారు కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ ఈ జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలంలో అయితే మాత్రం ఎలాంటి ఫుటేజ్ అయితే లేదు. కానీ అక్కడ ప్రమాద దృశ్యాలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి తీరు మనం గమనించినట్లయితే అతను అంటే ముందున్నటువంటి వాహనాన్ని తప్పించేటువంటి ప్రయత్నంలో జిగ్జాగ్ చేస్తూ పక్కన ఉన్నటువంటి రైలింగ్ ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అనేది మొదటగా అనుమానిస్తున్నారు. లేదా అతను నిద్రమత్తులో ఉండి అకస్మాత్తుగా తను అంటే బండి టర్న్ కావడం వల్ల ఒక్కసారిగా ఢీ కొట్టి ఉండవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం రెండోగా చెప్తున్నారు. నిద్రమత్తు, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, అతివేగం, ఈ 3 కారణం వల్ల ఈ ప్రమాదం జరిగిండవచ్చు అనేటువంటి అంశాలు అయితే మాత్రం పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది. కానీ ప్రమాదానికి కారణం మాత్రం ఖచ్చితంగా నిద్రమత్తు ఉండవచ్చు, మరోవైపు అతివేగంగా డ్రైవ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు, అకస్మాత్తుగా తేరుకొని లేపే ఒక్కసారిగా ఢీ కొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉందనేది ప్రస్తుతం పోలీసులు అయితే ఒక నిర్ధారణ
నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ముందు భాగంలో ఉన్నటువంటి సీటు బలంగా తనకు ఢీకొట్టడం, తలకు బలమైనటువంటి గాయం ఇప్పటికే ఉంది. ఆ గాయంతో పాటు మరోసారి గాయం కావడం వల్లనే ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. కాబట్టి ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా ఆ స్పీడ్ గన్స్ సంబంధించినటువంటి దానిపైన కూడా వెరిఫై చేస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ఫుటేజ్ అయితే మాత్రం లభ్యం కాలేదు. ఒకవేళ ఫుటేజ్ లభ్యమైనట్లయితే ఇంకా ఒక క్లారిటీ వచ్చేది. కానీ అక్కడ ఎలాంటి కెమెరాస్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రమాదం జరిగినటువంటి సంఘటనా స్థలంలో దృశ్యాలు కావచ్చు, ప్రమాదం తీరును చూస్తే మాత్రం ఖచ్చితంగా నిద్రమత్తు, అతివేగంగా డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యం డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అనేది పోలీసులైతే ఒక ప్రాథమిక నిర్ధారణ కూడా రావడం జరిగింది. ఇంకా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ప్రమాదానికి ఎగ్జాక్ట్గా కాజ్ ఏందనేది మాత్రం ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పవన్, ప్రవీణ్, అంటే మన గతంలో నల్గొండ ఏదైతే బీఆర్ఎస్ సభకు వెళ్లి వస్తూ అక్కడ ప్రమాదం జరగడం, అక్కడ హోంగార్డు మరణించడం, ఓవర్ స్పీడ్ అని చెప్పి తేల్చడం, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు లాస్య అంటే డ్రైవర్ విషయంలో కాస్త అలసత్వం వహించారని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు కూడా కొంచెం ఓవర్ స్పీడ్ గా డ్రైవ్ చేశారు, గతంలో ఓవర్ స్పీడ్ గా డ్రైవ్ చేశారు, ఈ విషయాన్ని కొంచెం నిర్లక్ష్యం చేశారనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, అంటే ఔటర్ రింగ్ రోడ్ అంటేనే మనకి ప్రతి వాహనం కూడా దాదాపు 100 కిలోమీటర్ల స్పీడ్తోనే పోతుంటుంది. 100, 130, 150 వరకు కూడా స్పీడ్తో వెళ్తూ ఉంటాయి. అదే సమయంలోనే తెల్లవారుజామున కాబట్టి పెద్దగా ఎక్కువ వాహనాలు కూడా అందులో రద్దీగా ఉండదు కాబట్టి మరింత స్పీడ్తో వెళ్తుంది అనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తను నిద్రమత్తులో ఉండడం, అతి వేగంగా డ్రైవ్ చేయడం వల్లనే ఒక్కసారిగా ఈ ఔటర్ రింగ్ రోడ్కు ఉన్నటువంటి రేలింగ్కు ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో డ్రైవర్ తప్పిదం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరొక వాహనం ఢీకొట్టిందనేది కేవలం పుకారే తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఆనువాలు లేదనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ప్రమాద దృశ్యాలు, ప్రమాద తీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వాహనమే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రేలింగ్ ఢీకొట్టిందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు నిర్ధారించడం జరిగింది. అదే కోణంలోనే దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఇక గాయాల పాలైనటువంటి డ్రైవరు అతను ఒకవేళ తేరుకున్న తర్వాత అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ అయితే జరిగినటువంటి ప్రమాదం ఏందనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరి చూడాలి ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు బయటపడతాయనేది మాత్రం చూడాల్సిన